వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. 9 ప్రధాన హామీలతో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించింది. నెరవేర్చే హామీలనే సీఎం జగన్ ప్రకటించారని వైసీపీ మంత్రులు నేతలు అంటున్నారు. అయితే మరోసారి మోసం చేయడానికే మేనిఫెస్టో అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల కామెంట్కు వైసీపీ సమాధానం ఏంటి? ఇంతకీ వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంది? చర్చిద్దాం ఇవాళ బిగ్ బ్యాంగ్లో. నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఆ రోజు కూడా నేను చేయగలిగినటివి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు, ఈ సూపర్ 10లకు, ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? రైట్, మేనిఫెస్టో పైన మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు విజయవాడ స్టూడియో నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి. రైట్, మనం చూస్తున్నాం. నాగార్జున యాదవ్ గారు, అంటే అమలుపరిచే హామీలనే ఇచ్చామని మీరు చెప్తున్నారు. నిన్న 9 ప్రధాన హామీలతో 2024 మేనిఫెస్టో మీ పార్టీ రిలీజ్ చేసింది. అయితే మరోసారి మోసం చేయడానికే ఈ మేనిఫెస్టో అని నిన్న చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఓడిపోతామన్న భయం పట్టుకున్నట్టుంది. అందుకే ఏ హామీపై కూడా ఏమీ స్పష్టంగా చెప్పలేదు, నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తరహా వ్యాఖ్యలు నిన్న విపక్షాలు చేశాయి. దానిపై మొదట మీ కామెంట్ ఏంటి? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ పెద్దలకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. నమస్తే అండి. సో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఏయో చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు మేనిఫెస్టో చేసింది, ఇందుకు మేనిఫెస్టో వెరీ స్ట్రైట్ క్వశ్చన్. సరే, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు 1999లో ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు వెన్నుపోటు పొడిచి 95లో ముఖ్యమంత్రి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పాత ఎన్నికల మేనిఫెస్టోనే ప్లకార్డుగా పట్టుకొని ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారంటే, ఈ ఎన్నికల మేనిఫెస్టో అమలయ్యిందని మీరు భావిస్తే మీరు నాకు ఓటేయండి, ఈ మీ కుటుంబంలో మంచి జరిగిందని భావిస్తే మీరు నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. సో ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 మేనిఫెస్టోనో 1999 మేనిఫెస్టోనో ప్రజల ముందుకు తీసుకొచ్చి, నేను గెలిస్తే గతంలో మేనిఫెస్టో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేశానో అలానే నేను కూడా మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేస్తాను, నా మేనిఫెస్టోని చూసి నాకు ఓటేయండి అని అడిగే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయలేదనేటువంటి అంత నమ్మకం ఉంటే ఇప్పుడు బాజీ గారు కానీ విద్యాసాగర్ కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తేనే మాకు ఓటేయద్దు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. అమ్మఒడి రాలేదని, అమ్మఒడి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అమ్మఒడి మీకు రాకపోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అమ్మఒడి వస్తే మీరు వైఎస్ఆర్సీపీకే ఓటేయండి.
ఎన్నికల రైతు భరోసా వస్తే మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, రాకపోతే మాకు ఓటేయండి. మీ మనబడి నాడు నేడు స్కూల్ బాగైందని మీకు అనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే మాకు ఓటేయండి అని చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్పే ధైర్యం ఈ డిబేట్ లోన ఉందా? ఉన్న వాళ్ళకన్నా ఉందా? అడుగుదాం. ఎన్నికల మేనిఫెస్టో, ఇదిగో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది. మేము చాలా ధైర్యంగా చెబుతున్నాం, ఈ ఎన్నికల మేనిఫెస్టో చూపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. ఇదే పద్ధతిలో మీరు కూడా ఓటు చేయాలండి. మీరు 2014లో ఇదే కూటమి అభ్యర్థులే కదా ఈ మేనిఫెస్టో ఇచ్చింది, కూటమి అభ్యర్థులే కదా ఈ మేనిఫెస్టో ఇచ్చింది. సో కూటమి అభ్యర్థులు ఇచ్చిన మేనిఫెస్టో ఇంప్లిమెంట్ జరిగితేనే తిరిగి మాకు ఓటేయండి అని మీరు అడగండి. మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకెళ్లి మేము అడుగుతాం ఓటేయండి అని. దాంతో పాటు ఒక చిన్న క్వశ్చన్ బాజీ గారు ఉన్నారు, విద్యాసాగర్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు భారతదేశం మొత్తం మీద యూనిట్ గా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ని మేము తొలగించి మేము దాని ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇస్తాము అనేది భారత జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని అమిత్ షా గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఇప్పటికీ 4-5 సార్లు క్లారిటీ చేశారు. దీన్ని మీరు ఎన్డీఏ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ఇదే ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో వర్తిస్తుందా లేదా? ఒకవేళ ఎన్డీఏ కూటమిలోకి వస్తే మేము ముస్లింల రిజర్వేషన్ తీసేసేస్తాం అనేటువంటి మాటకి తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందా? ఈ రెండు చెప్పండి తర్వాత. షేక్ బాజీ గారు, గత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాము, మేము నెరవేర్చామని భావిస్తే ఓటేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన స్టేట్మెంట్ మీరు చూశారు. పాయింట్ నెంబర్ 1. అలాగే 2014లో మీరు కూటమిగా వెళ్ళారు కాబట్టి అప్పుడిచ్చిన హామీలను మేము నెరవేర్చామా లేదనే బేరీజ్ వేసుకుని ఓటేయమని అడిగే ధైర్యం టీడీపీకి బీజేపీకి ఉందన్నది ఆయన అడిగిన మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ ముస్లింలకు సంబంధించి ఉన్న ఈ మతపరమైన రిజర్వేషన్లు తొలగించి మిగతా వాళ్ళకి ఇస్తామన్న దానిపైన మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దానికే కట్టుబడి ఉన్నామని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ చెప్పగలరా? నాగార్జున యాదవ్ సంధించిన రెండో ప్రశ్న ఇది. బాజీ గారు మాట్లాడండి సార్. నమస్కారం. నమస్తే బాజీ గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి నాగార్జున యాదవ్ గారికి, విద్యాసాగర్ గారు, మా సోదరుడికి కూడా నమస్కారం. విద్యాసాగర్ గారు నమస్తే అన్న. సార్ ఒకటి నాకు కొంచెం సమయం ఇవ్వండి సార్. పెద్ద ఎలాబరేటెడ్ సబ్జెక్ట్ చెప్పారు, మాట్లాడిగారు, మంచి చెప్పాలి. రెండే ఇష్యూస్. 2014లో మీరు కూటమిగా వెళ్ళారు, అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగే ధైర్యం బీజేపీకి టీడీపీకి ఉందన్నది మొదటి ప్రశ్న. రెండు రిజర్వేషన్లకు సంబంధించి మీరు కేంద్రంలో చేసిన ప్రకటన ఇక్కడ కూడా చేస్తారన్నది రెండో ప్రశ్న. ఎస్ సార్, మీకు నాకు అందుకనే 3 విషయాలు అడిగారు. ఒకటి ఫస్ట్ వన్, వాళ్ళ పార్టీ వైపు నుంచి సారీ నాకు మా నోళ్ళు లింక్ వైర్ ఇవ్వలేదు సార్. ఒక నిమిషం. సార్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి బాజీ గారు. హలో, వినిపిస్తుంది సార్. సార్ ఒకటండి బ్రహ్మాండం, మనం వెల్కమ్ చేయాలి. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అపధర్మ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట, నేను చేసినటువంటి పనులు గనక నిజమైతే నమ్మితేనే ఓటేయండి అనేటువంటి మాట మేము కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నామండి. ఆయన చేసినటువంటి పనులు, ఆడి తప్పినటువంటి మాటలు, వాటిని మాత్రమే ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి. ఆనాడు ఏం చెప్పారో దాన్ని ఎందుకు అమలు చేయలేదో వారు సమాధానం చెప్పుకోవాలి, దాన్ని అడుగుదామండి. రెండోది, 2014లో నుంచి 19 వరకు జరిగినటువంటి పరిపాలన బాగాలేదు, ప్రజా వ్యతిరేకంగా చేశాడు, ఇచ్చిన హామీలు తప్పాడు, ఇతని పరిపాలన చేత కాదు, నమ్మి అనుకున్నటువంటి వ్యక్తిని ఇచ్చామని ప్రజలు భావించారు అనుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకున్నారండి ఈయన. అదే విధంగా 2019లో వీళ్ళు కూడా హామీలు ఇచ్చారండి. నేను 90% అమలు చేశాను అన్నటువంటి 90% సంగతి పక్కన పెడదాం. 5 అంశాలు, దేవుని ఆశీస్సులు, ప్రజల యొక్క దీవెనలు ఉంటే మీ బిడ్డ అధికారంలో రాగానే
వారం రోజుల్లో సిపిఎస్ చేస్తానటువంటి పెద్ద మనిషి మళ్ళీ ప్రజలకి సమాధానం చెప్పాలి. రెండోది, సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే మీ ముందుకు వచ్చి ఓటు అడగను అని చెప్పినటువంటి మహానుభావుడు మళ్ళీ ప్రజల ముందుకెళ్ళి చెప్పాలి. అదే మద్య నిషేధాన్ని అడ్డం పెట్టుకుని అప్పు తెచ్చుకొని 25 ఏళ్ల పాటు నడపడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి. అంటే నేనుంటే 25 ఏళ్ల పాటు మద్యాన్ని నడుపుతానని అమ్మఒడికి ఇచ్చేటువంటి ఇద్దరు కాస్త ఒక్కడయ్యారు. మద్య నిషేధం ఇక్కడ మూడోదండి, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. లక్షల కొద్ది నిరుద్యోగులు రాష్ట్రంలో మిగిలిపోయారు, ఇవ్వలేకపోయారు. రైతులకు ఇస్తున్నటువంటి 13,500 రూపాయలు ఇస్తున్నారు. కేంద్రం ఇచ్చినటువంటి 6,000తో కలుపుకొని ఇచ్చేటువంటి పరిస్థితి చేశారు. ఇక్కడ ఇలాంటి అంశాలు నేను 100 చెప్తాను. ఎందుకంటే విద్యుత్ ఛార్జీల విషయంలో పెంచనన్నారు, 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ మీద బాదుడు అన్నారు. పక్క రాష్ట్రంలో బెంగళూరులో 100 రూపాయలు ఉంటే ఇక్కడ 108 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. డీజిల్ కూడా 9 రూపాయలు తేడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ బెటర్ అయింది మనకన్నా బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో. ఈ విషయాల మీద వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చెప్పానండి. ప్రజలకి నిర్దేశించే శక్తి ఉంది, అమాయకులు కాదు, వాళ్ళకు జ్ఞానవంతులు. ఏ అబద్ధాలు అయితే చెప్పి అధికారం తెచ్చుకున్నారో ఆ అధికారం మళ్ళీ అబద్ధాలు చెప్తే దేవుని దీవెనలు, ప్రజల ఆశీస్సులు అవకాశం ఉంటే చెప్పానండి. దానిపైన కూడా ఆయన ప్రస్తావించారు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామన్న బీజేపీ విధానాన్ని ఇక్కడ కూడా సమర్థిస్తాం, ఇక్కడ కూడా అలాగే చేస్తాం, ధైర్యంగా చెప్పగలరని అడుగుతున్నారు నాగార్జున యాదవ్. సార్, అందరూ అన్ని ట్రోల్ చేస్తున్నటువంటి అమిత్ షా గారు 4% రిజర్వేషన్ రద్దు చేస్తారు అనేటువంటి మాటని ట్రోల్ చేస్తూ చెప్తున్నటువంటి రెండో మాట ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇస్తామని చెప్పినటువంటి మాటని పరిగణలో తీసుకుందాం. అదే మాట తీసుకుందాం సార్. ఈ 4% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా వారు మాట్లాడినటువంటిది ఎందుకు మాట్లాడారు అంటే, అక్కడ 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి. ఈ దేశం విడిపోవడానికి ఆనాడు జిన్నాకి గనక ముస్లిం కాదు అని గనక ప్రధానమంత్రి ఇచ్చినట్టుంటే ఈ దేశం విడిపోయేది కాదు. స్వార్థ రాజకీయం కోసం ఆ రోజున మతం పేరు మీద ఈ దేశాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ దొంగ దుప్పటి కప్పుకొని వాళ్ళ ముస్లింల పక్కన నిలబడేటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు, ముస్లింలు మాత్రమే చేయాలని, ముస్లిం సమాజం ఓటు బ్యాంక్ గా వాడాలని చెప్తున్నటువంటి అబద్ధం వలన దాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ఒకటే, ముస్లింల పేరు మీద, క్రిస్టియన్ల పేరు మీద, జైన్ల పేరు మీద, సిక్కుల పేరు మీద సమాజాన్ని విడదీయకూడదని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి 140 కోట్లని ఒకే రకంగా పరిపాలించాలని చెప్పి, అభివృద్ధి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఇంకొక మాట స్ట్రైట్ గా వైఎస్ఆర్ అడుగుతున్నాడు సార్. పాయింట్ ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5% రిజర్వేషన్ ఇచ్చారండి. 5% రిజర్వేషన్ ఇచ్చారు. అప్పటికి ఏదైతే 46% బీసీలకు ఉన్న రిజర్వేషన్ 4 ఇస్తేనే 50% యొక్క క్రిమిలేయర్కు ఉంటుంది. కాకుండా 5% ఇవ్వడం వల్ల 51% అవటం వల్ల ఆ 51% కూడా మాకు అన్యాయం జరిగిందని బీసీల సంఘం నాయకుడు కృష్ణయ్య సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ చెల్లదని వేశాడండి. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు 5% రిజర్వేషన్లు కుట్రపూరితంగా ఇచ్చాడు, 4% ఇవ్వకుండా 5% అనేది, అది కోర్టుకు వెళ్ళిద్ది, గొడవ పడిద్ది, ఈ విషయం వివాదం అయిద్దని తెలుసు. ఏదైతే ఈ రోజున బిఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ సభ్యుడు ఇచ్చినటువంటి వైసీపీ పార్టీ ముస్లింల వ్యతిరేకంగా కోర్టులో వేసినటువంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చారు. మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. అర్హత మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఇక్కడ సతీష్ గారు చెప్పండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కడప వేదికగా మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారు 2వ పెళ్లి చేస్తున్నారు ముస్లిం అమ్మాయిని, సంతానం ఉంది ముస్లిం అమ్మాయిని, ఆయన చంపింది ముస్లింలు అన్నటువంటి ఆలోచన కలిగేలా మాట్లాడి ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ముస్లింలు వివేకానంద రెడ్డి బయట మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటే డిస్కషన్ ఎట్లా అవుతుంది? మనం నిన్న ముస్లింల పేరు మీద వివరణ ఇచ్చారు. దానిపై మళ్ళీ నాగార్జున యాదవ్ కూడా అడుగుదాము. నేను విద్యాసాగర్ గారు ఇక్కడ 2014లో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే కూటమి అధికారంలోకి వెళ్ళింది కాబట్టి అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో మేము ప్రతి హామీని నెరవేర్చామని అడిగే ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా? మేము ఆ విధంగా అడిగాము, ముఖ్యమంత్రి నన్ను అడిగారు, మేము ఆయన అడిగినట్టు వీళ్ళు అడగగలరా? ఇదే నాగార్జున యాదవ్ గారు అడుగుతున్న ప్రశ్న. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అలాగే నాగార్జున యాదవ్ తమ్ముడికి, అట్లాగే బాజీ గారి మిత్రుడికి కూడా నమస్కారం. ఒక మేనిఫెస్టోని ఎత్తుకొని దాని ఊరంతా తిప్పి
మీరు అడగగలరా, మీరు అడగగలరా, మీరు అడగగలరా, మీరు చెప్పగలరా, మీరు మాట్లాడగలరా? ఇదొక బాకా బదిస్తా అంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీద స్పందన ఎట్టుందనే కనీసం మినిమం అన్న తెలుసుకొని మాత్రం మాట్లాడితే బాగుంటది. మీరు రెండు పక్కన పెట్టండి, 2019 మేనిఫెస్టో పక్కన పెట్టండి, 2024లో ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెట్టండి. పక్కన పెట్టుకుంటే ఆ మేనిఫెస్టోలో ఏముంది, ఈ మేనిఫెస్టోలో ఏముంటాయి? ఆ రోజు ప్రత్యేక హోదా గురించి మీరు మేనిఫెస్టో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా మీరు ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి ఉందా? అట్లాగే మద్యం గురించి ఉందా? సిపిఎస్ గురించి ఉందా? జాబ్ క్యాలెండర్ గురించి ఉందా? లేకపోతే సంక్షేమ పథకాల్లో కోతల గురించి ఉన్నాయా? ఏముండాయి? కాబట్టి అంటే టీవీల ముందర వచ్చి బాకా బదించులు మాట్లాడుకోవడం తప్ప అంతకు మించి ఆ మేనిఫెస్టోలో ఏమీ లేవు. అంటే జీవన ప్రమాణాలు ప్రతి 5 సంవత్సరాలకు మారుతాయన్న జ్ఞానం కూడా లేకుండా, ఆ జీవన ప్రమాణాలు మారిన తదనుగుణంగా ప్రతి మేనిఫెస్టో మారాలి అనేది కూడా లేకుండా సేమ్ మేనిఫెస్టోని మేము కంటిన్యూ చేస్తామని చెప్పడము ఎంతవరకు కరెక్టు? ఒకసారి ఆలోచిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్ళు చిన్న పదాలు ఏంటి పెంచుకుంటూ పోతామంటే ఆ రోజు పాపం ప్రజలకు అర్థం కాక ఓటేశారు. ఇప్పుడు చెప్పండి పెంచుకుంటూ పోతామని రాయమని చెప్పండి, ఆ పదాన్ని రాయమని చెప్పండి చూద్దాం. రాయలేరు. అట్లాంటి దొంగ పదాలు కొన్ని ఉంటాయి చూసారా? ఆ దొంగ సన్న బియ్యం అని అడిగితే ఎవడమ్మా కూడా ఇచ్చాడు చూపించు మేనిఫెస్టోలో. విద్యాసాగర్ గారు పెంపుకు సంబంధించి ప్రస్తావించారు కాబట్టి 2 విడతల్లో పెన్షన్ 3,500 దాకా పెంపు, ఇది పెంపు కాదా? అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాల కొనసాగింపు. వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 1,50,000కు పెంపు. అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంపు. ఇలాగే కొన్ని అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దఫాలు 60,000 నుంచి 1,20,000కు పెంపు. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000కు పెంపు. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణం. ఇవి వాళ్ళు మేనిఫెస్టోలో ప్రస్తావించారు. అంటే ఈ పెంపు ప్రస్తావన ఉంది. ఏమండి పెంపు ప్రస్తావన మీరుంది అంటున్నారు. గత మేనిఫెస్టోలో కాపు కార్పొరేషన్ ని 1000 కోట్ల బడ్జెట్ 2,000 కోట్లు చేస్తామని, ప్రతి బీసీ కార్పొరేషన్ కి కనీసం మూలధనము 500 కోట్లు పెడతామని, లేకపోతే విద్యా దీవెన కింద ఉన్నటువంటి డబ్బు విదేశీ విద్యా దీవెన కావచ్చు, లేదంటే ఉన్నత చదువులు కావచ్చు, లేకపోతే కాలేజీ రియంబర్స్మెంట్ మీద కావచ్చు, ఉన్నటువంటి విషయాల మీద కానీ మీరు పెంపు గురించి మాట్లాడుతున్నారు. కటింగ్ చేసిన గురించి మేము మాట్లాడుతున్నాం. కాపు నేస్తం గురించి మీరు మాట్లాడుతున్నారు. కార్పొరేషన్ లో 2,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నది అంశం ఎక్కడికి వెళ్ళింది? అంటే 5 సంవత్సరాలకు 10,000 కోట్లు. 10 రూపాయలు ఇచ్చిన పాపన పోలే. అడుగుదాం రూపాయలు. ఒక్క నిమిషం సార్. ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్టీ సప్లాన్ నిధులు, ఎస్సీ నిరుద్యోగులు, ఎస్సీ యువత, ఎస్సీలో ఉన్నటువంటి ఎంటర్ప్రైనర్స్ కి మేము చేసిన కార్యక్రమాలు 2018-19 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 వరకు చేసిందా? మేనిఫెస్టో నేను కూడా చెప్తాను. వీళ్ళు ఒక స్లోగన్ పెట్టుకున్నారు, మేము మీ ఇంటికి మేలు జరిగితే మీరు ఓటు ఏమన్నాము, లేకపోతే మమ్మల్ని అడిగే హక్కు లేదు, మీకు ఆ ధైర్యం ఉంది అంట. మీరు చెప్పిన మంచిదే కదా, అది అడగడం మంచిదే కదా. మీరు అడిగినా వాళ్ళు అడిగినా చెప్పిన మాట చేసామంటే ఓటేయండి, లేదంటే వేయద్దు అంటాం అనేది ఓపెన్ గా మంచిదే కదా. అదే అది చెప్తున్నా నేను. నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు నేను మీటింగ్ మంచి చెప్తే మీటింగ్ మంచి అయితే నిన్ను సాగనంపడానికి అందుకోసం అంత రెడీగా ఉన్నారు. నాగార్జున గారు మేనిఫెస్టోకి సంబంధించి పెంపుకు సంబంధించి ప్రకటనలు లేవు, అలాగే కొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత లేదు. ఇది షేక్ బాజీ గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు, విద్యాసాగర్ గారు ప్రస్తావించారు. దీనిపైన పాయింట్ టు పాయింట్ మాట్లాడండి బ్రీఫ్ గా. దురదృష్టవశాత్తు పాపం ఒకే కూటమిలో ఉన్నటువంటి ఇద్దరు ఒకే సమాధానం చెప్పలేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎందుకంటే బాజీ అన్న కొంచెం ఫ్రస్ట్రేషన్ అయినా పాపం ఫస్ట్ దాంట్లో అవునండి మేము యాక్సెప్టెడ్ అంటున్నారు. 2014లో భారతీయ జనతా పార్టీ తిరుపతి సభ కాడి నుంచి 2014 ఈ ఎన్నికల మేనిఫెస్టో దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలకు
మీరు ఎంచి చూసిన తర్వాతనే ఓటు వేయండి అని చెప్పినటువంటి బాజీ గారి మాటలను మేము కూడా స్వాగతిస్తున్నాం. తర్వాత విద్యాసాగర్ గారు ఏదో చెప్తా అన్నారు. విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బాగాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంప్లిమెంట్ చేయలేదు అని అన్నారు కదా. నిజమేనండి, మీకు అది బాగాలేకపోతే సంతోషంగా ఉండాలి కదా, ఎందుకు భుజాలు తడుకుంటున్నారు? దాంతో పాటు మహిళా సంక్షేమం గురించి ఏదో ఒక వాడు చెప్తారనంటే, ఇది మహిళా సంక్షేమం మీద వీళ్ళు ఇంతే చెప్తారని, ఇది 2014లో టీడీపీ ఇచ్చిన హామీలు ఇటువైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇటు హామీల వైపు చూద్దాం. 2014 ఇప్పుడు ఒక సూపర్ 6 అని మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారా? 2014లో కూడా ఇదే పథకం ఉంది. ఏముందో చూడండి. డ్వాక్రా రుణాల మాఫీ పూర్తిగా చేశారా? డ్వాక్రా రుణాల మాఫీ ఓటేయండి. మేమేం చెప్పాం చూడండి, ఎన్నికల రోజు వరకు అక్కా చెల్లెమ్మలకు ఉన్నటువంటి డ్వాక్రా రుణమాఫీని 4 దఫాలుగా చేతికి అందిస్తాం. కంపేర్ చేసుకుని ఓటేయండి. రెండో పాయింట్ చూడండి, బెల్ట్ షాపులు రద్దు అయితే కంపేర్ చేసుకుని ఓట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బెల్ట్ షాపులు రద్దు అయినాయి, కంపేర్ చేసుకుని ఓట్లేమని చెప్తున్నాం. దాంతో పాటు మహాలక్ష్మి పథకం అని చెప్తున్నారు కదా, ఇక్కడ చూడండి అండి, మహాలక్ష్మి పథకం అని చెప్పి పేరు కూడా మార్చేటువంటి పరిస్థితి లేదు. పుట్టిన ప్రతి బిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మీకు 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2014లో గెలిచారు, ఒక్కరికన్నా ఇచ్చారా? మళ్ళీ 2024లో సేమ్ అదే పథకం, సేమ్ అదే 14కి 19కి అదే పథకం వచ్చింది. మేము ఇచ్చామో కంపారిజన్ ఇది. దీంతో పాటు సంక్షేమం, బీసీ సంక్షేమం అంటున్నారు. దీనికి కూడా మేము చాలా కేటగారికల్ గా జనాల ముందుకే వెళ్తున్నాం కదా. ఇది కూడా బీసీ సంక్షేమంలో టీడీపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, దానికి సంబంధించి 8 పేజీల్లో తీసుకొచ్చారు. వాళ్ళని అటు మారుస్తాం, వీళ్ళని ఇటు మారుస్తాం, బీసీలో జాయిన్ చేస్తాం, ఎస్సీలో జాయిన్ చేస్తామని ఇది ఇచ్చినటువంటి హామీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. ఈ హామీలను చూసి కంపారిజన్ చేసుకొని ఓటేమని అడుగుతున్నాం. దాంతో పాటు ఏందండి, కన్వీనియంట్ గా మిస్ అయిపోయింది, ముస్లింల రిజర్వేషన్ తీసేయట్లేదా? విద్యాసాగర్ గారు నోరు పెదపరు, బాజీ గారు దానికి చెప్పమంటే ఎటేటో తిరిగిపోయింది. వివేకానంద కంగారు పడదులే యాదవ్, స్ట్రైట్ గా అడుగుతున్నటువంటి సమస్య, మీరు ముస్లింల రిజర్వేషన్ కి మీరు వ్యతిరేకం అనేది మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం. దాంతో పాటు పాయింట్ లోకి వచ్చేద్దాం. విభజన చట్ట హామీల పైన భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది? 2014 నుంచి 19 దాకా భారతీయ జనతా పార్టీ అత్యంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అవమానించింది, వెన్నుపోటు పొడిచిందని శ్వేతపత్రాలు రిలీజ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏమని సమాధానం చెప్పబోతుంది? ప్రత్యేక హోదా మీద కూటమి యొక్క స్టాండ్ ఏంది? విభజన చట్ట హామీల మీద కూటమి యొక్క స్టాండ్ ఏంది? కృష్ణా జలాల పంపిణీ మీద కూటమి యొక్క స్టాండ్ ఏంది? చివరిగా సంబంధించి వెనుకబడినటువంటి జిల్లాల పైన వాటికి ఇచ్చే విధి విధానాల మీద కూటమి యొక్క స్టాండ్ ఏంది? కర్ణాటకలో బ్రహ్మాండంగా ఇన్ఫ్లేషన్ లేదు అని కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి బాజీ గారి యొక్క స్టాండ్ ఏంది? రైల్వే జోన్ కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ క్లియర్ ఉంది. మేము చెబుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెబుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ వెన్నుపోటు పొడిచింది. ఆ వెన్నుపోటుకి ఉపయోగించిన చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాం. అనుకూలమా వ్యతిరేకంగా స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్పమంటున్నారు. విభజన హామీలపై కూటమి స్టాండ్ ఏంటో, ప్రత్యేక హోదా కావాలా వద్దన్న దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పమంటున్నారు. బ్రీఫ్ గా టైం ఉంది కాబట్టి స్ట్రైట్ సమాధానం తీసుకుందాం. మీ నుంచి విద్యాసాగర్ అండి, వేరే దానికి ప్రత్యేక హోదా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఓకే, ప్రత్యేక హోదా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? సార్ ఒక మాట ఓకే సార్, ఏం పర్లేదు, ఒక మాట చెప్తానండి. వెరీ కూల్. ఒక్క నిమిషం, చాలా కూల్ గా మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా గత ప్రభుత్వం తేలాపోయింది. నాకు 25 మందిని ఇస్తే నేను కేంద్రం మెడలు వంచి తెస్తానన్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరో ప్రజలకు తెలుసు. ప్రజలు నమ్మి మీకు 23 మంది ఎంపీలు ఇచ్చారు. 23 మంది ఎంపీలు ఇచ్చాక ఈ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏ గడ్డి పీకారు, ఏ మెడలు వంచారో కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా. ముఖ్యమంత్రి మాట్లాడింది సతీష్ గారు
సతీష్ గారు ఓకే. సతీష్ గారు ఆ యాదవ్ సైలెంట్ ఉండాలి. వేరే ప్రశ్న యాదవ్ సైలెంట్ ఉండాలి. తీసుకోవట్లేదు. ఇస్తారు ఆపు హోదా మీరు ఆపు ఇస్తున్నారా? యాదవ్ ఆపు నాగార్జున గారు ఒక్క నిమిషం, నాగార్జున గారు ఒక్క నిమిషం ఆపు ఆపు ఏదండి మీ ఇది? నాయకుడిలాగా నువ్వు ఇది దొంగ మాటలు ప్రజల మాట్లాడు మధ్య తయారయ్యావు గారు ఓకే, ఓకే. ప్రజల్ని సతీష్ గారు మీరు వినండి. నాగార్జున గారు ఒక్క నిమిషం సార్, అది ఆగాలి. ఆపండి. నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగాలి. ఈ వైసీపీ నాగార్జున గారు వాళ్ళే ఒక్క నిమిషం ఆగాలి. అబద్ధాలు మాటలు మాట్లాడే బ్యాచ్ రైట్, సతీష్ రైట్, గారు రైట్. షేక్ బాజీ గారు సతీష్ ప్రత్యేక గారు హోదా ఇస్తున్నారా? వన్కొచ్చే ఇవ్వట్లేదా? స్ట్రైట్ గా అడుగుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వరనేటువంటి చెప్తున్నారు. ఉమ్. నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగాలి. నాగార్జున గారు గారు నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగాలి. వాళ్ళిద్దరు మాట్లాడండి. ఒక్క నిమిషం. ఆడలేక మధ్యలో కూడా ఉందంటే ఎవరో బోడెమ్మ ఉమ్. ఆడలేక మధ్యలో కూడా ఉందంటే ఎవరో బోడెమ్మ ఆ కథలు ఆపమనండి. ఓకే, ఓకే. నేను అడిగే దానికి రైట్. సమాధానం చెప్పానండి సార్. సతీష్ గారు యాదవ్ ఓకే. ఆపండి. రైట్, రైట్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హోదా ఇస్తున్నారా? నాగార్జున గారు సమాధానం చెప్పనేయండి. టైం కూడా అయింది. ఒక్క నిమిషం. సతీష్ గారు మీరు డిబేట్ కి పిలిచేటప్పుడు దొంగనోడిని పిలవండి, ఓకే. చేతగానోడిని పిలవమాకండి. ఓకే, ఓకే. సమాధానం చెప్తే ఈనాడు చెప్తున్నోడిని పిలవండి, రైట్, రైట్, రైట్. సోది చెప్పేవాడిని పిలవమాకండి. నాగార్జున గారు మీరు రెండు ప్రశ్నలు అడిగారు, దానిపై సమాధానం తీసుకున్నారు. టైం కూడా అయింది. సత్తా ఉన్నవాడిని పిలవండి, సబ్జెక్ట్ రైట్, రైట్, మాట్లాడేటప్పుడు రైట్. సత్తా నాగార్జున గారు ఒక్క ఉన్నవాడిని నిమిషం. పిలవండి, మేము సమాధానం నాగార్జున గారు నా మాట వినిపిస్తుందా? ఒక్క నిమిషం. చెప్పిన మాట వినాలి. ఒక్క నిమిషం. ముస్లిం రిజర్వేషన్లు ఇస్తున్నారా? ఆయన ఆపండి. రైట్, రైట్, రైట్. ఒక్క నిమిషం, ఆయన ఆపండి. ఒక్క నిమిషం. ఆయన ఆపండి. షేక్ బాజీ గారు, ఆయన ఆపండి. షేక్ బాజీ గారు. ఇదేమన్నా పార్లమెంట్ హోదా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? రైట్, రైట్. హోదా సారీ. ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకంగా సతీష్ నాగార్జున గారు మీరే సతీష్ మాట్లాడితే ఇంకా వాళ్ళు ఎప్పుడు సతీష్ మాట్లాడతారు? డిబేట్ ఎప్పుడు అవుతుంది? అవునా కాదా చెప్పండి నేను అడిగాను కదా, సమాధానం చెప్పాలి కదా షేక్ బాజీ గారు. మీరు ఆగాలి ఒక్క నిమిషం. పద్ధతే కాదండి సతీష్ సతీష్ గారు గారు ఇది. సతీష్ గారు ఉమ్. సతీష్ గారు బాజీ గారు స్ట్రైట్ గా మీరు ఇది సమాధానం చెప్పండి సార్. ఇంక సతీష్ హిస్టరీలోకి గారు వెళ్ళొద్దు, గతంలో హిస్టరీలోకి వెళ్ళొద్దు. ముస్లిం ప్రత్యేక రిజర్వేషన్ చెప్పండి. అనుకూలమా అవునా కాదా? కాదా సతీష్ గారు ప్రత్యేక సతీష్ గారు హోదాని ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సతీష్ గారు, చేయకూడదు? స్ట్రైట్ కి చెప్పండి మీరు సమాధానం. అసలు ముందు ఆయన ఆపుతారా లేదా మీరు? ఆగారు, 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 ఆగారు. ముందు ఆయన ఆపుతారా లేదా? నాగార్జున ఆగారు, మీరు మాట్లాడండి. ఏమంటే 2018లో 19లో ప్రత్యేక హోదా మీద విభజన చట్ట హామీల మీద ఉమ్. పార్లమెంట్లో రాజీనామాలు చేశారా లేదా? ఉమ్. పార్లమెంట్లో తెలుగుదేశం వైసీపీ రాజీనామాలు చేశారా లేదా? ఉమ్. మరి 5 ఏళ్ల పాటు 23 ఎంపీలు ఉన్నటువంటి పెద్ద మనిషి Hmm. సంవత్సరం చూసి 2 సంవత్సరాలు చూసి 3 సంవత్సరాలు చూసి 4 సంవత్సరాలు చూసి ఓకే. రాజీనామా చేయకుండా ఎందుకున్నారు? ఉమ్. ఇప్పుడు ఆ ఎలక్షన్ ముందు వచ్చేసరికి మీరు ఎత్తారా ఎవరా ఓకే. మీరు ఎత్తారా ఎవరా అంటే ఇచ్చిన జనానికి ఏం చెప్తారు? మీరు సార్, సార్, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళు అది చెప్పకుండా మీరు ఎత్తారా ఎవరో చెప్పండి, మీరు ఎత్తారా ఎవరో మీరు చెప్పండి. 2014 కూటమికి వెళ్తున్నారు కాబట్టి మీ స్టాండ్ చెప్పండి సార్. ప్రత్యేక హోదా మీద మర్చిపోవడమేనా, లేదంటే ప్రత్యేక హోదా సతీష్ గారు మిగిలే ఉందా? సతీష్ గారు ప్రత్యేక హోదా సజీవంగా సతీష్ గారు, స్ట్రైట్ మీరు- చెప్పండి. సతీష్ గారు సార్, సతీష్ గారు సతీష్ ఇది గారు కాదు ఇది. సతీష్ గారు ఇది సతీష్ కరెక్ట్ గారు కాదు ఇది. సార్, మళ్ళీ సతీష్ గారు అడుగుతున్నా. అవతల వ్యక్తి తెలివిగా ఒక మాటని మీ స్టాండ్ హోదా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? రైట్, మళ్ళీ రైట్. పెట్టి నాగార్జున గారు నేను అడిగాను సార్. మాట్లాడాలండి. నాగార్జున గారు సిగ్గు నేను లేకుండా అడిగాను. 5 ఏళ్ళు ఎలా ఉన్నారు మీరే పార్లమెంట్ సబ్జెక్ట్ సభ్యులుగా? ఏం గడ్డి పీకుతున్నారు? ఓకే. సిగ్గు లేకుండా 5 ఏళ్ల పాటు పార్లమెంట్ సొమ్ము తిన్నారు. రైట్, పార్లమెంట్ సభ్యులుగా బేవర్స్ గా ఎందుకు బతికారు? ప్లీజ్, ప్లీజ్, ఆ పదాలు ప్రజల వద్దు, షేక్ ఓట్లు బాజీ గారు. తీసుకొని 5 ఏళ్ల పాటు సిగ్గు షేక్ బాజీ లేకుండా గారు, పదాలు పార్లమెంట్ వద్దు. ఎందుకు కేంద్రంలో వెళ్ళారు? అధికారంలో ఉన్నది ఏం మీరు. గడ్డి పీకారు పార్లమెంట్ కేంద్రంలో లో? అధికారంలో ఉన్నది మీరు. పిచ్చి పిచ్చి విభజన కథలు హామీలు అమలు పరచలేదని గతంలో టీడీపీ మిమ్మల్ని నిలదీసింది, ఇప్పుడు వైసీపీ చెప్పు నిలదీసింది. పుస్తకేదా కొడతావు? అంటే 2014 వరకు టీడీపీ అంటే సతీష్ గారు, వైసీపీకి బాధ్యత ఉంది. సతీష్ గారు, లేదు. సతీష్ గారు, కావాల్సింది మీరే చేశారు. సతీష్ గారు, వస్తుంది కదా. ఇది నేను అడిగేది కాదు. మీరు అడుక్కునే అంత ఆయన ఆపండి, మాట్లాడుతున్నారు. ఆయన ఆపండి, పనికి మాలిన రైట్, విషయాలు రైట్. తీసుకొస్తాడు. మాట్లాడతారు. మన సమాధానం రైట్, చెప్పాలి. రైట్, రైట్. సమాధానం చెప్పండి. సమాధానం 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 రైట్, చెప్పాలి. రైట్, రైట్. దయచేసి పదాలు వద్దు. రైట్, రైట్. దయచేసి పదాలు వద్దు. ఏం మాట్లాడుతున్నాడు? రైట్, రైట్, ఏం రైట్. మాట్లాడుతున్నాడు? పదాలు యూజ్లెస్ ఫెలో. ఆ పదాలు యూజ్లెస్ వద్దు ఫెలో. ఏం దయచేసి. మాట్లాడుతున్నావు నువ్వు? రైట్, రైట్. ఏం మాట్లాడుతున్నావు? యూజ్లెస్ ఫెలో. ఆఫ్టర్ ఆల్ గోస్ మన టు పార్టీ, మీ అర్థవంతమైన పార్టీ. డిబేట్ ని మీరు ఇట్లా మార్చేస్తే పక్కన వైసీపీ ఎప్పుడు డిబేట్ చేస్తారు సార్? రాష్ట్రం దాటితే పనికి రాదు. ఎప్పుడు డిబేట్ మండల చేస్తారు? మీరు పార్టీ, ఆగండి, ఒక్క నిమిషం. జైలు పార్టీ, తెల్లారు లెగితే మీరు గ్యాస్ ఆగండి. తిరిగే పార్టీ. మీరు ఆ పదాలు వద్దు దయచేసి. మాట్లాడతావు? మీరు ఇద్దరు ఆగండి, ఒక్క నిమిషం. మీరు ఇద్దరు ఒక్క ఇదే నిమిషం అవకాశం ఆగండి. లేదు. డ్రామా సతీష్ ఏం గారు. లేదా? విద్యాసాగర్ గారు, చదువుకోలేదా? విద్యాసాగర్ గారు, చదువుకోలేదా? సంస్కారం విద్యాసాగర్ లేదా? గారు, ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఇద్దరు నీకు ఒక్క నిమిషం సంస్కారం ఆగాలి. లేదా అంట? విద్యాసాగర్ గారు, సతీష్ గారు, రైట్, రైట్. సతీష్ గారు, నాగార్జున గారు అలాంటి పదాలు వద్దు. మీరు షేక్ బాజీ గారు మాట్లాడినప్పుడు కూడా వద్దని చెప్పాను. మీరు కూడా అలాంటి పద సతీష్ ప్రయోగాలు గారు, వద్దు. ఎవరు సతీష్ గారు, మాట్లాడద్దు దయచేసి. మీరు ఎవరు మాట్లాడొద్దు. మాట్లాడటం రానివాడిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పిలిపించి కాదు. గొడవ పెట్టే ప్రయత్నం చేయొద్దు ప్రెస్ సతీష్ మీట్ గారు. కాదు. ఇది డిబేట్.
ఇది డిబేట్. దయచేసి దయచేసి ఎదురు ఆగాలి. చెప్పు తెగింది. ఎదురు ఆగాలి. డైరెక్ట్ గా సబ్జెక్ట్ కి కన్ఫర్మ్ అవ్వండి. ఎదురు ఆగాలి. సబ్జెక్ట్ మీద కన్ఫర్మ్ అయ్యి ఎదురు ఆగాలి. మాట్లాడాలండి. విద్యాసాగర్ గారు లేదు కన్ఫర్మ్ లేదు వదిలేమనండి. చెప్పే అవకాశం విద్యాసాగర్ గారు ఉండాలి. మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడితే చెప్పు తెగింది. సతీష్ గారు, రైట్, చెప్పే రైట్. అవకాశం రైట్ ఆయన మాట్లాడినంత మీకు రైట్ రైట్ మాట్లాడితే చెప్పు తెగింది. రైట్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీకు మీరు అర్థమవుతుందా? ఎంపీలను సతీష్ గారు బేవర్స్ సంబోధించడం పైన సతీష్ గారు ఆయన ఏం ఆయన మాట్లాడుతున్నారు? మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు గురించి చెప్తున్నా, ఆగండి. సతీష్ గారు విద్యాసాగర్ గారు సతీష్ గారు సతీష్ గారు మీరు entertain చేయడం నాకు సతీష్ గారు, నచ్చట్లేదు, సతీష్ గారు. నేను మీకు మీరు పని entertain- చేస్తాను. ఇట్లాంటి- నేను ఇట్లాంటి మీకు entertain చేసుకుంటూ, సతీష్ గారు TRP సతీష్ గారు రేటింగ్లు పెంచుకోవడం కరెక్ట్ కాదండి. దిస్ నాట్ ఫెయిర్. విద్యాసాగర్ గారు ఎవరు టీఆర్పీ రేటింగ్ సతీష్ గారు ఒక్క మాట వినండి దయచేసి. ఈ రకంగా discussion పెట్టి సతీష్ ఈ గారు, రకంగా మీరు నేను మాట్లాడే ఇద్దరిని discussion appeal చేయడం చేశా. నాకు నచ్చట్లేదండి. మీరు సతీష్ గారు పద్ధతి కాదండి ఇది. ఇది ఇద్దరికి అప్పీల్ చేశారు సార్. సతీష్ ఇద్దరికి గారు, అప్పీల్ చేశాను. ఇద్దరు కూడా కాదండి మాట్లాడే ఇది. తీరు కరెక్ట్ కాదు. ఇది ఇద్దరికి పద్ధతి అప్పీల్ చేశాను. కాదండి. ఇక్కడ సతీష్ గారు గుర్తుపెట్టి ఓకే, ఏమండి ఓకే. సతీష్ గారు ఓకే ఇది మీకు- పద్ధతి మీకు కాదే ఒక మాట కాదే చెప్తున్నాను. కాదు. రైట్, రైట్. నేను ఎన్నికల్లో హామీ ఓకే. ఇచ్చాను. ఓకే. నేను సార్ మాట్లాడండి. నేను ఎన్నికల్లో హామీ ఇచ్చాను. నేను హామీ ఇచ్చిన రోజున అవతల వ్యక్తిని ఉంచైనా సరే నేను మీకు తెచ్చిస్తానని చెప్పాను. అవతల వ్యక్తి ముందే చెప్పాడు నేను ఇవ్వలేనని. నేను ఇవ్వలేనన్నదే నేను ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పిన వాడు పని చేయకపోతే ఆ పని 5 ఏళ్ల పాటు అధికారం అంతా అయ్యేదాకా అనుభవిస్తే ఓకే. ప్రజలు ఏమని పిలుస్తారు వాళ్ళని? ఓకే. ఏమని పిలుస్తారో సమాధానం చెప్పుకోవాలి. రెండోది మీకు ఇంకో మాట చెప్తా ఉన్నాను. మేము విద్యాసాగర్ చెప్తున్నాం. ఏమని అడిగాను? సతీష్ విద్యాసాగర్ గారు గారు, మీరే సతీష్ చెప్పండి గారు, సార్. విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సతీష్ పార్టీ గారు, 4 రోజులకు కూడా నేను మాట్లాడేటప్పుడు మీరు ఆయన- సార్, మీరు ప్రజావాదం ఆయన ఢిల్లీ ఆయన ఉందంటుంది. ఆయన మీరేం చెప్తారు సార్? కూటమిగా మీరు సార్. భారతీయ జనతా పార్టీ కూడా మీతో ఉంది కాబట్టి ఇంకా ఏమండి? మీ- ఇక్కడ సార్ మీరు సార్, ఆ యాదవ్ మీరు మ్యూట్ కూడా చేస్తే మేము మీరు కూడా మాట్లాడతాం. దయచేసి- లేకపోతే ఆయన ఆగారు సార్. చెప్పండి, quit అయిపోతాం. నాగార్జున యాదవ్ ఆగారు. మీరు సమాధానం చెప్పండి సార్. టైం లేదు. ఆగడం కాదు, మీరు మ్యూట్ చేస్తే మాట్లాడతాం, లేకపోతే క్విట్ అవుతాం. మీరు ఒక మాట చెప్తున్నానండి మాట్లాడండి మాట్లాడండి విద్యాసాగర్ గారు. సార్. ఒకటి ఎందుకంటే ఇది డిస్కషన్ అంటారు దీన్ని. ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి సార్, ఒక నిమిషం బాజీ గారు అన్న, ఒక నిమిషం. ఇది సార్, డిస్కషన్ అంటారు ఒకటి. దీన్ని. ఉమ్. చెప్పండి. చెప్పులతో చెప్పండి. కొట్టుకోవడాలు, అమలక్కలు ఆడుకోవడాలు, దాన్ని ఎంటర్టైన్ చేయడం, మ్యూట్ చేయకుండా పబ్లిక్ పోవడాలు, దీన్ని డిస్కషన్ అంటారా? విద్యాసాగర్ గారు చెప్పండి, మీరు ఎంపీలను discussion బేవర్సం అంటే మేము- సంపాదించడం ఓకే, తప్పే. thank you. అలాగే ఏంటి, షేక్ అమలాక్కలు బాజీ కూడా గారు ఉద్దేశించి మాట్లాడారా? నాగార్జున యాదవ్ గారు మాట్లాడింది తప్పే. నేను అసలు సతీష్ నా గారు, debate ఆయన లో మాట్లాడడం ఎప్పుడు మాట్లాడారు. entertain చేయను. సతీష్ గారు, అది why are you బాజీ గారికి entertaining మీకు కాకపోతే? నాగార్జున యాదవ్ ముగ్గురికి మీరు తెలుసు. entertain చేస్తారో నా కూడా నేను. డిబేట్ లో ఎప్పుడు కంటెంట్ మీద డిబేట్లు నడుస్తాయి. కంటెంట్ గురించి కాదు, మీరు నేను ఎందుకు మ్యూట్ ఎప్పుడు కూడా చేయలేదండి? ఎంటర్టైన్ చెయ్యను. అంటే అట్లా కాదండి, అట్లా సతీష్ గారు కాదు. ఇప్పుడు అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మ్యూట్ చేయట్లేదు? మీరు మ్యూట్ అంటే చేశాను సార్. ప్రజలకు ఈ ఆల్రెడీ రకంగా నాగార్జున యాదవ్ గారు చెప్తుంటారు, నాగార్జున యాదవ్ గారు అని ఆగారు. చెప్పేసి మీరు చెప్పదలుచుకున్నారా ఏంటి? నాగార్జున యాదవ్ ఇదేనా గారు మీరు ఆగారు. చెప్పారు కదా, ఇప్పుడు మీరు నేను అప్పీల్ చేసిన పని? చేశాను. అంటే వయసు, గౌరవం, పద్ధతి, హోదా లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసి మమ్మల్ని తీసుకొచ్చి పెట్టేసి అమర్యాదగా మాట్లాడమంటే మేము ఎక్కడ మాట్లాడతామండి? మేము సార్ ఇదేనా మీరు మీరు debate మాట్లాడలేదు, చేసేది? వాళ్ళిద్దరు మాట్లాడారు. నేను వాళ్ళిద్దరికి సంబంధించి నేను అప్పీల్ చేశాను. నేను మిమ్మల్ని ఉద్దేశించి ఏమి వ్యాఖ్య అంటే చేయలేదు. అంటే question నేను appeal ప్రారంభంలో అంటే అన్నా, ఇక్కడ అర్థవంతంగా బూతులు మాట్లాడాను. మాట్లాడారు. ఇద్దరు ఉన్నారు, subject గా confine అవ్వమని. కనీసం ప్రైమ్ ఏంటంటే అట్లీస్ట్ యూ స్టాప్ దెమ్, అదర్వైజ్ యూ మ్యూట్ హిమ్. ఓకే అట్లా కాకుండా చాలా సేపు అయింది ఆగి. డిస్కషన్ లాగా డిస్కషన్ చాలా సేపు చేస్తారు. అయింది ఆయన ఆగి. రైట్. ఆయన గురించి కాదండి, నేను మీ గురించే మాట్లాడుతున్నా. ఓకే ఓకే అంటే ఇదే పబ్లిక్ మరి ఏం చెప్పదలుచుకున్నాం? చెప్పులతో కొట్టుకోవడాలు, అమ్మలకలు ఆడుకోవడాలు చూపించాలనుకుంటామా డిస్కషన్ లో? రైట్. థ్యాంక్ యూ బాజీ గారు, థ్యాంక్ యూ నాగార్జున యాదవ్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. మనం చూస్తున్నాము అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ స్థాయిలో ఉందో. సబ్జెక్టు ఒక దానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడే విధానం లేకుండా ఇంకా ఎక్కడెక్కడికో వెళితే గందరగోళాలు ఎలా ఉంటాయి మనం చూసాం. అటు షేక్ బాజీ గారు మాట్లాడినా, నాగార్జున యాదవ్ మాట్లాడినా ఇలాంటి వాటిని టెంటీవ్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు. మేనిఫెస్టోకి సంబంధించి స్పందించమన్నా ప్రత్యేక హోదాపై వీళ్ళు ప్రశ్నలు అడిగారు. దానిపైన వాళ్ళ స్పందన ఏంటో కనుక్కునే ప్రయత్నం చేశాం. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్.